మరి కాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవిత మరికొద్దిసేపట్లో విడుదల కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి లివిల్, చెప్పండి. శోభన్, ఏదైతే గత 5.5 నెలలుగా ఈడీ అక్రమ కేసుల్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో విడుదల కానున్నారు. ఏదైతే ఈ మనీ లాండరింగ్ కేసు, ఇటు ఎక్సైజ్ పాలసీ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులన్నీ కూడా ఇవాళ పటాపంచలేని చెప్పుకోవచ్చు. ఇవాళ అత్యున్నత ధర్మాసనం ఈడీకి సంబంధించి సిబిఐకి సంబంధించిన 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడమే కాకుండా ఈడీకి సంబంధించిన న్యాయవాదులను, ఇటు సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరిపైన కూడా అసహనం వ్యక్తం చేసింది. ఏదైతే ఛార్జ్ షీట్ వేయడంలో కావచ్చు, ఇటు కౌంటర్ దాఖలు చేయడంలో కూడా ఆలస్యం చేశారు. ఎందుకంటే నిందితులను బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువ రోజులు జైల్లో ఉంచేందుకే ఈ విధంగా చేశారనేది కూడా అత్యున్నత ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ వారిని ప్రశ్నించింది. అంతేకాకుండా ఏదైతే గత కొద్ది రోజులుగా ఇటు ఈడీకి సంబంధించి కావచ్చు, ఇటు సిబిఐకి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి లావాదేవీలు జరగలేదని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, లోయర్ కోర్టు, ట్రయల్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఆగస్టు 7న వాదన జరిగాయి. ఇవాళ మరోసారి వాదన జరుగుతూ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్సీకి కవితకి బెయిల్ వస్తే ఇవాళ కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు మీతో అండగా అవుతున్నారు, వాళ్ళతో అండగా అవుతున్నారు అని చెప్పే తీరుని ఎట్లా చూడొచ్చు? అసలు వాళ్ళ దివాలు కోరు రాజకీయతనం ఏందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా నవ్వుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే దేశ స్థాయిలో గతంలో ప్రధాన రేసులో ఉన్న సోనియా గాంధీ గారు కానీ, లేదా భావి భారత ప్రధాని అని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ గారు కానీ ఇవాళ ఈడీ కేసులలో ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. అట్లాంటిది మరి ఇవాళ వాళ్ళకి బెయిల్ మీద ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో వారు అంటగాగుతూనే వాళ్ళకి బెయిల్ వచ్చినట్ట ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ మాట్లాడతారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కవిత గారిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్మమాటంగా, నిర్ద్వంద్వంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ గడ్డపై రాజకీయంగా వాళ్ళకి ఉనికి ఉండదని చెప్పి భయంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఏదైతే ఆ బెయిల్కి సంబంధించి కావచ్చు, ఇలా మీరు జడ్జిమెంట్ అంతా కూడా మీరు విన్నారు. ఆ జడ్జిలు ద్విసభ్య ధర్మాసనం కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది ఈడీకి సంబంధించి, సిబిఐకి. అది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా చెప్తూ వస్తుంది. ఇవాళ ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? తెలంగాణ ఉద్యమ రథసారథి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎల్లప్పుడూ ప్రవచించేది, చెప్పేది ఒకటే ఒక మాట, సత్యమేవ జయతే. 5 నెలల క్రితము మార్చి 15వ తారీఖున కవిత గారిని అరెస్ట్ చేసిన రోజు కేసీఆర్ గారు ఇదే మాట చెప్పినారు. ఆ మాటకి ఇవాళ సగటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరం కూడా ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. 5.5 నెలల తర్వాత ఇవాళ సాక్షాత్తు సుప్రీంకోర్టులో న్యాయవాదులు ముఖ్యంగా ఈడీ తరఫున వాళ్ళు వాదిస్తూ ఉంటే ఎవరైతే సుప్రీంకోర్టులో జడ్జి గారు అంటూ ఉన్నారు, ఫేర్నెస్ లేదు అసలు మీరు చేసే వాదనలో అని చెప్పి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏం చెప్పినారు ఇవాళ జడ్జి గారు, ఈ క్రైమ్కు సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్ లేవు కదా, ప్రొసీడింగ్స్ సంబంధించి అసలు ఎటువంటి ఈ క్రైమ్లో మీరు నిరాధారమైన ఆరోపణలు చేసినారు కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకనప్పటికీ ఒక ఆడబిడ్డని ఇవాళ ఢిల్లీ వేదికగా తీహార్ జైలులో 5 నెలలుగా పెట్టడము తప్పు అని చెప్పి వారు తప్పు పెట్టడం జరిగింది. సాక్షాత్తు దేశ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ను చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇది ఒక ఇల్లీగల్ డిటైన్మెంట్గా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఇవన్నీ ఒకవైపు అయితే ఇవాళ ఒక మహిళగా జైల్లో ఉంచడం కావచ్చు, గత ఎలక్షన్ల తర్వాత కావచ్చు, ఎలక్షన్ల ముందు కావచ్చు, ఒక రాజకీయ కుట్రలు ఇవాళ మనకు రాష్ట్రంలో కనిపిస్తాయి. ఆ రాజకీయ కుట్రలు ఎట్లా చూడొచ్చు? రాజకీయ కుట్రలకు పెట్టింది పేరు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలైన నాడే అనేక కుట్ర కోణాలను ఛేదించుకుంటా దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు, మరి కేసీఆర్ గారు వెంట కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వారి వెంట నడుస్తున్న ఒక గొప్ప యోధుని కూతురు కల్వకుంట్ల కవిత గారు. తప్పకుండా వారి కుట్రలు ఎన్ని పడినా కూడా ప్రతి ఒక్క కుట్రను ఛేదించి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, దేశ స్థాయిలో బీజేపీ పార్టీ విఫలమైందని చెప్పి ప్రతి ఒక్క గడపకు తిరిగి మేము తెలంగాణ గడ్డపై చెప్పబోతున్నాం రానున్న రోజుల్లో.
ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాజకీయ కుట్రలో భాగంగానే మాట్లాడుతున్నాయి. ఇటు దేశానికి సంబంధించిన బీజేపీ పార్టీ సైతం ఇవాళ అదే కుట్రలు చేసిన కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండి కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఏ విధంగా తప్పుపడతారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇవాళ కోర్టు దిక్కన కిందకే వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ 5.5 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ఏ రోజైతే ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందో అదే రోజు బీఆర్ఎస్ చెప్పి ఆ విధంగానే ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. మహిళలంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా వస్తున్నారు. ఇవాళ ఆ ఢిల్లీకి సైతం పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కదం తొక్కిన ఇవాళ ఆ కవితకి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి బయట రానుంది. నేరుగా ఇక్కడ పార్టీ కార్యాలయం వెళ్ళనుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే రాజకీయ కుట్రలు అవన్నీ కూడా పటాపంచలే అవన్నీ కూడా చెల్లాచెదురైనని మరోసారి కూడా స్పష్టమైంది. అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిన తీరును చూస్తే ఖచ్చితంగా ఏదైతే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిందో అది అక్షరాల నిజమైందనేది కూడా మరోసారి నిరూపితమైందని కూడా ఇవాళ బీఆర్ఎస్ నేను చెప్తున్నాయి. ఇవాళ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఒక కాలయాపన కోసమే ఏదైతే ఆలస్యం చేసిన తీరును కూడా ఇవాళ ఎండగట్టింది ఆ ద్విసభ్య ధర్మాసనం. అంతేకాకుండా ఏదైతే ఛార్జ్ షీట్లో సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పిన వాదనలు కూడా ఇలా కొట్టిపరేసింది. ఎందుకు జైల్లో ఉన్న వారిని నిందితులను కలిసి సాక్ష్యాలు ఎలా తారుమారు చేసిందంటే అడ్వకేట్ల ద్వారా చేస్తున్నప్పుడు కూడా ఇవాళ జడ్జిలు సీరియస్ అయిన తీరు కూడా ఇవాళ మరోసారి ఈడీ సిబిఐ ఒక రాజకీయ కుట్ర అనేది కూడా మరోసారి స్పష్టమైన తీరుగా ఇవాళ మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా తిహార్ జైలు నుంచి బయటకు రానుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.